అది గుడిసె అయినా పర్వాలా, తాటాకు గుడిసె అయినా పర్వాలా, మన స్థలంలో మన ఇల్లు మనకుండాలి. అద్దె ఇంట్లో ఉన్నామనుకోండి, పేదరికం ముట్టేసింది అనుకోండి, తినడానికి లేకపోతే బయటికి వెళ్ళిపోమంటాడు, అద్దె కట్టలేదని. అప్పుడు రోడ్డు మీద కూర్చోవాలి, మన పేదరికం బయటపడింది. అదే ఇంట్లో ఉన్నామనుకోండి, సొంత ఇంట్లో ఉన్నామనుకోండి, మన పేదరికం బయటపడదు. ఎందుకంటే మనం ఏం తినకుండా నీళ్లు తాగినా సరే ఎవరైనా రాగానే ఏమండి భోజనం చేశారంటే బో ఇప్పుడే చేసి అనొచ్చు, వాడు చూడలేదు. అదే అద్దెంట్లో ఉంటే చూసేశారు అందరూ. అద్దె కట్టలేకపోయిన వాడు అన్నం ఎలా తింటాడండి? గట్టిగా పరమాన్నం వండుకున్నావు అనుకో, అద్దెవాడు వచ్చేస్తాడు, నువ్వు పరమాన్నం వండుకుని తింటున్నావు, నా అద్దె కట్టమే అంటాడు. సొంత ఇంట్లో ఉన్నావు అనుకోండి, ఏమీ లేకపోయినా సరే, పేదరికంలో ఉన్నా సరే ఏం పర్వాలేదండి, నా ఇంట్లో నేనున్నానని చెప్పి ఏదో చెప్పేసి ఇచ్చు. ఏమండి ఇవాళ మీరు భోజనం చేసినట్టుగా లేదంటే శివరాత్రి అని నేను చెప్పచ్చు. అది కూడా లేదనుకోండి, ఈ శివరాత్రి రోజు రాదు కదా, మా శివరాత్రి అని చెప్పొచ్చు, నెలకోసారి వస్తుంది, కృష్ణపక్ష చతుర్దశి. అది కూడా లేదనుకోండి, ఇవాళ సోమవారం అండి అనొచ్చు.